డియర్ చిల్డ్రన్, నేను మీ కెమిస్ట్రీ మాస్టర్ కరీముల్లా. ఈరోజు మనం ఈ క్లాస్లో కార్బన్ నీడ్స్ కాంపౌండ్ లెసన్ నుంచి అబౌట్ కార్బన్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. లిజన్. సో కార్బన్ కార్బన్ మన లెసన్ నేమే కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. సో కార్బన్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి మనకి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్లో కానీ బోర్డ్ ఇచ్చినటువంటి సిలబస్లో కార్బన్ గురించి చదువుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ కార్బన్ ఏంటి, ఎక్కడ ఉంటుంది, ఎలా అవైలబిలిటీ అవుతుంది, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మొత్తం కూడా డిస్కస్ చేద్దాం. సో అసలు ఈ కార్బన్ మనం సింబాలిక్ ఫామ్ లో రాయాలి అంటే కార్బన్ ని సి అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం. సింబల్ కార్బన్ సింబల్ ఏంటి అంటే సి. సో ఇది బేసిక్ గా నాన్ మెటల్. సో జనరల్లీ ఎలిమెంట్స్ ని మనం క్లాసిఫై చేస్తున్నాం. సో కార్బన్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఆఫ్ నాన్ మెటల్ చెందినటువంటి ఒక ఎలిమెంట్. సో ఇది జనరల్ ఎలిమెంట్స్ ని మనం మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ గా డివైడ్ చేస్తాం. సో నాన్ మెటల్స్, వన్ ఆఫ్ ద నాన్ మెటల్ ఈస్ కార్బన్. ఇట్ బిలాంగ్స్ టు 4th A గ్రూప్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ లో 4th A గ్రూప్ కి చెందినటువంటి ఎలిమెంట్ కార్బన్. సో కార్బన్ అనేది నాన్ మెటల్. ఇది ఎలిమెంటరీ ఫామ్ లో అన్నా దొరుకుతుంది ఆర్ కంబైన్డ్ కండిషన్ లో అయినా సరే, కంబైన్డ్ స్టేట్ లో అయినా సరే దీని యొక్క సిగ్నిఫికెన్స్ అనేది మనం గమనించవచ్చు. సిగ్నిఫికెన్స్ ఇన్ ద సెన్స్ ఇంపార్టెన్స్. ఎలిమెంటరీ ఫామ్ లో అన్నా దీని యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది, కంబైన్డ్ కండిషన్ లో అయినా సరే దీని యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. వాట్ ఈస్ కంబైన్డ్ కండిషన్? ఈ కార్బన్ అనేటువంటి ఎలిమెంట్ వేరే అదర్ ఎలిమెంట్స్ తో కంబైన్ అయ్యి కాంపౌండ్ ని ఫామ్ చేస్తుంది. ఆ కాంపౌండ్ మన డైలీ లైఫ్ లో యూస్ఫుల్ గా ఉంటే అటువంటి వాటిని మనం కాంపౌండ్ అండ్ కార్బన్ కాంపౌండ్ అని మనం డిస్కస్ చేస్తున్నాం. క్లియరా? సో ఇప్పుడు ఈ కార్బన్ అనేది కంబైన్డ్ కండిషన్ లో ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది గమనించండి. సో మన డైలీ లైఫ్ లో యూజ్ చేసేటువంటి, డైలీ మనం తీసుకునేటువంటి ఫుడ్ లో కానీ, వేసుకున్నటువంటి బట్టలు క్లాత్స్ లో కానీ, ఓకేనా, బుక్స్ లో కానీ, అలా ఎనీ అదర్ మెటీరియల్స్ అన్నిట్లో కూడా కార్బన్ అనేటువంటి ఎలిమెంట్ దాని యొక్క కంబైన్డ్ కండిషన్ లో, కాంపౌండ్ కండిషన్ లో అవైలబిలిటీలో ఉంటుంది. ఇవన్నీ కూడా నాన్ లివింగ్ థింగ్స్. వీటిలోనే ఉంటుందా కార్బన్ అంటే? లివింగ్ థింగ్స్ లైక్ ఆర్ లివింగ్ ఆర్గానిజమ్స్ అనొచ్చు. లివింగ్ ఆర్గానిజమ్స్ లో ఉండేటువంటి హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్ అన్నిటిలో కూడా ఈ కార్బన్ యొక్క ఎలిమెంట్ అనేది డిఫరెంట్ కాంపౌండ్ లో అవైలబిలిటీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లివింగ్ ఆర్గానిజమ్స్ లో ప్రోటీన్స్, అమినో యాసిడ్స్ రూపంలో, అలానే డిఎన్ఏ, డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్స్ లో ఉండేటువంటి జెనెటిక్ కోడ్ లో ఉండేటువంటి అన్ని మెటీరియల్స్ అన్ని కూడా, న్యూక్లిక్ యాసిడ్స్ అన్ని కూడా వన్ ఆఫ్ ద ఎలిమెంట్ కార్బన్ తో తయారై ఉంటుంది. కాబట్టి ఇది కార్బన్ కి వర్స్టైల్ నేచర్ అనేది ఉంటుంది. వాట్ ఈస్ వర్స్టైల్ నేచర్ ఆఫ్ కార్బన్ అనేది నెక్స్ట్ వీడియో నేను వేరే వీడియో చేస్తాను, దాంట్లో నీట్ గా డిస్కస్ చేద్దాం. సో క్లియరా? సో దీస్ ఆర్ ద అవైలబిలిటీ ఆఫ్ థింగ్స్ ఇన్ ద కార్బన్ ఈ ఫామ్ లో మనకి డైలీలో అవైలబిలిటీలో ఉంటుంది. ఇలా కాకుండా కార్బన్ ఏదర్ ఇన్ ఎర్త్ క్రస్ట్ అలానే అట్మాస్ఫియర్ లో కూడా అవైలబిలిటీలో ఉంటుంది. అట్మాస్ఫియర్. సో ఎంత పర్సెంటేజ్? వెరీ ఇంపార్టెంట్ ఇన్ పబ్లిక్ ఎగ్జామినేషన్. కార్బన్ ఇన్ ఎర్త్ క్రస్ట్ అవైలబుల్ ఇన్ 0.02%. అట్మాస్ఫియర్ లో అంటే మన గాలిలో కానీ, అట్మాస్ఫియర్ లో మన ఎర్త్ ని చుట్టూ ఉండేటువంటి లేయర్ లో 0.03% ఆఫ్ కార్బన్ అనేది ఉంటుంది. ఓకేనా? ఈ ఎర్త్ క్రస్ట్ లో కానీ, అట్మాస్ఫియర్ లో కానీ కార్బన్ ఎలిమెంటరీ ఫామ్ లో ఉంటుందా, కంబైన్డ్ కండిషన్ లో ఉంటుందా అనేది కూడా ఇంపార్టెన్స్. సో ఎర్త్ క్రస్ట్ భూమి పొరల్లో కార్బన్ 0.02% ఉంటే ఏ ఫామ్ లో అంటే ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్బోనేట్స్
అండ్ బైకార్బోనేట్స్ ఫామ్ లో ఉంటుంది. బైకార్బోనేట్స్. సో కార్బోనేట్స్ ఫార్ములా ఏం సార్? CO3-2 ఫామ్ లో ఉంటుంది. బైకార్బోనేట్స్ HCO3-. ఓకేనా? ఇవి వాటి యొక్క కార్బోనేట్ ఫామ్ లో. బైకార్బోనేట్ ఫామ్ లో హైడ్రోజన్ కార్బోనేట్ అని కూడా అంటాం. దీన్ని హైడ్రోజన్ కార్బోనేట్ అని కూడా అంటాం. హైడ్రోజన్ కార్బోనేట్ వీటి రూపంలో ఎర్త్ క్రస్ట్ లో అవైలబిలిటీ ఉంటుంది. ఈ కార్బోనేట్స్ ఇక్కడ చూడండి, చార్జ్డ్ పార్టికల్, దే ఆర్ మోర్ రియాక్టివ్. ఇవి ఎర్త్ క్రస్ట్ లో ఉండేటువంటి మెటల్స్ లైక్ సోడియం కానీ, మెగ్నీషియం కానీ, కాల్షియం తో కానీ కంబైన్ అయ్యి వాటి యొక్క కంబైన్డ్ కండిషన్ లో అవైలబిలిటీ అవుతుంది. సోడియం కార్బోనేట్, కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం కార్బోనేట్, మెగ్నీషియం బైకార్బోనేట్. ఈ ఫార్మ్స్ లో ఎర్త్ క్రస్ట్ లో అనేది కార్బన్ దాని యొక్క కంబైన్డ్ కండిషన్ లో అవైలబిలిటీ అవుతుంది. ఎంత పర్సెంట్ సార్ అంటే 0.02%. క్లియరా? మరి అట్మాస్ఫియర్ లో కార్బన్ ఎలా అవైలబిలిటీ అవుతుంది? ఇక్కడ కూడా కంబైన్డ్ కండిషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రూపంలో. ఇలా మనకి అట్మాస్ఫియర్ లో కార్బన్ డైఆక్సైడ్ రూపంలో 0.03% లో కార్బన్ అవైలబిలిటీలో ఉంటుంది. సో ఈ విధంగా మనం బుక్స్ లో కానీ, డైలీ లైఫ్ మనం చూస్తున్నటువంటి చాలా థింగ్స్ లో కానీ, అండ్ అలానే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ యానిమల్ లివింగ్ ఆర్గానిజమ్స్, అలానే ఎర్త్ క్రస్ట్, అట్మాస్ఫియర్ లో ఇన్ని విధాలుగా కార్బన్ అవైలబిలిటీని మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇప్పుడు ఈ విధంగా అవైలబిలిటీ అవుతుంది అంటే కార్బన్ యొక్క కంబైన్డ్ కండిషన్, ఇది కాంపౌండ్ ఎలా ఫామ్ చేస్తుంది, కార్బన్ కాంపౌండ్స్ ని ఎలా ఫామ్ చేస్తుందో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. కార్బన్ కాంపౌండ్ ని ఫామ్ చేయాలి, కంబైన్డ్ స్టేట్ ని ఫామ్ చేయాలి అంటే కార్బన్ ఖచ్చితంగా బాండింగ్ లో ఇన్వాల్వింగ్ అవ్వాలి. సో దానికి కార్బన్ ఇట్స్ బాండింగ్ ఒకసారి డిస్కస్ చేద్దాం. కంబైన్డ్ స్టేట్ ఫామ్ అవ్వాలి అంటే కార్బన్ ఖచ్చితంగా బాండింగ్ ని ఫామ్ చేయాలి. ఎలాంటి బాండింగ్ ఫామ్ చేస్తుంది? బాండ్ అంటే ఏమి? ఇట్ ఈస్ ఎ వీక్ అట్రాక్షన్ ఫోర్స్ ని మనం బాండ్ అని అంటాం. ఇక్కడ గమనించండి, కార్బన్ ఎలాంటి బాండ్ ని ఫామ్ చేస్తుంది అనేది. సో ఇక్కడ కార్బన్ అటామిక్ నంబర్ వాట్? కార్బన్ ఎలిమెంట్ ఇట్స్ అటామిక్ నంబర్ is 6. అటామిక్ నంబర్ ని is equal to number of protons. ఓకేనా? కార్బన్ లో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి అంటే 6. ఇట్స్ అటామిక్ నంబర్ 6. ఇక్కడ కార్బన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంటరీ ఫామ్ ఒకసారి చెక్ చేయండి. ఇది న్యూక్లియస్ ఆఫ్ కార్బన్. ఈ న్యూక్లియస్ లో 6 ప్రోటాన్స్ 6 న్యూట్రాన్స్ ఉంటాయి. 6 ప్రోటాన్స్ 6 న్యూట్రాన్స్. ఇక్కడ ఈ 6 ప్రోటాన్స్ 6 న్యూట్రాన్స్ కలిపి అటామిక్ మాస్ ఆఫ్ కార్బన్ ఈజ్ ఈక్వల్ టు 6 + 6 12. ఏంటి ఈ 6? నంబర్ ఆఫ్ ప్రోటాన్స్, ఈ 6 నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, మొత్తం కలిపితే ఇట్స్ మాస్ నంబర్. అంటే కార్బన్ యొక్క ఎలిమెంట్ మాస్ ఎంత అంటే 12. ఓకేనా? ఈ 12 అటామిక్ మాస్ కలిగినటువంటి కార్బన్ ఎన్ని ఎలక్ట్రాన్ ని కలిగి ఉంటుంది చూడండి ఒకసారి. అటామిక్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అలానే ఇందులో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 6 ఎలక్ట్రాన్స్ ఎలా అరేంజ్ అయి ఉంటాయో వివరించేది ఏంటి అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. వాట్ ఈస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్? చూడండి ఒకసారి. సో 1s2 2s2 2p2. క్లియరా? సో ఫస్ట్ షెల్ లో ఉండేటువంటి s ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ షెల్ లో s ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్స్, అదే p సబ్ షెల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. క్లియరా? సో ఈ విధంగా ఇది ఫస్ట్ షెల్ ఆఫ్ కార్బన్ ఎలిమెంట్. ఇందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. క్లియరా? అదే సెకండ్ షెల్ లో టోటల్ 4 ఎలక్ట్రాన్స్ ఇట్ హ్యాస్. ఈ 4 ఎలక్ట్రాన్స్ కార్బన్ లో ఉన్నాయి. 4 ఎలక్ట్రాన్స్. క్లియరా? ఇక్కడ దీన్ని మనం ఔటర్ మోస్ట్ షెల్ అని అంటాం. ఈ ఔటర్ మోస్ట్ షెల్ కి ఇంకొక నేమ్ ఏంటి అంటే వ్యాలెన్సీ షెల్ అంటాం.
వ్యాలెన్సీ షెల్. ఈ వ్యాలెన్సీ షెల్ లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అన్నాం. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో కార్బన్ having how many valence electrons? Having how many valence electrons? How many valence electrons అనే క్వశ్చన్ అడిగితే మీరు ఏం చేస్తారు? 1 2 3 4 ఎలక్ట్రాన్స్ దీని యొక్క వ్యాలెన్సీ షెల్ లో ఉన్నాయి. అలానే అవుటర్ మోస్ట్ షెల్ లో వ్యాలెన్సీ షెల్ నథింగ్ బట్ అవుటర్ మోస్ట్ షెల్. సో ఏదైనా ఈ కార్బన్ వేరే అదర్ ఎలిమెంట్స్ తో కంబైన్ కండిషన్ బాండ్ ని ఫామ్ చేయాలి అంటే ఎవరు ఇన్వాల్వ్ అవుతారు అంటే ఈ వ్యాలెన్సీ షెల్ లో ఉండేటువంటి 4 ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఇవేం చేస్తాయంటే వేరే ఎలిమెంట్ తో కంబైన్ అయ్యి బాండింగ్ ని ఫామ్ చేస్తుంది. క్లియరా? నౌ సో సి కార్బన్ హ్యావింగ్ 4 valence electrons. సో కార్బన్ వ్యాలెన్సీ ఎంత అంటే కార్బన్ వ్యాలెన్సీ ఈస్ 4. వెరీ ఇంపార్టెంట్. కొంతమంది పిల్లలు కార్బన్ వ్యాలెన్సీ ఎంత అని అడిగితే వాళ్ళు అటామిక్ నంబర్ చెప్పేసి రాంగ్ రాసేస్తారు. సో ఈ విధంగా మనం మార్క్ ని పోగొట్టుకునే వాళ్ళం అవుతాం. సో కార్బన్ వ్యాలెన్సీ, వాట్ ఈస్ మీన్ బై వ్యాలెన్సీ? వెరీ ఇంపార్టెంట్. వ్యాలెన్సీ అంటే ఏమి? Valency means what? So carbon valency 4. Valency in the sense number of bond formations. Number of bond formations అని చెప్పొచ్చు. Number of bond formations లేదంటే or combining capacity of element. Combining capacity of element. ఎలిమెంట్, ఆ ఎలిమెంట్ యొక్క కంబైనింగ్ కెపాసిటీ వ్యాలెన్సీ. సో నౌ యు సే వాట్ ఈస్ ద కార్బన్ వ్యాలెన్సీ? 4. కార్బన్ ఎన్ని బాండ్ ని ఫామ్ చేయగలదు? 4 బాండ్స్ ని ఫామ్ చేయగలదు. వ్యాలెన్సీ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ బాండ్ ఫార్మేషన్స్. 4 బాండ్స్ ని ఫామ్ చేయగలదు. వాట్ ఈస్ ద కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ కార్బన్ అంటే 4. కంబైనింగ్ కెపాసిటీ అన్నా నంబర్ ఆఫ్ బాండ్ ఫార్మేషన్స్ అన్నా ఎవరికి ఈక్వల్? వ్యాలెన్సీ. కార్బన్ వ్యాలెన్సీ ఎలా క్యాలిక్యులేట్ చేసాము? దీని యొక్క వ్యాలెన్సీ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అది దాని యొక్క వ్యాలెన్సీ అవుతుంది. క్లియరా? నౌ ఈ విధంగా కార్బన్ లో ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ జరిగి ఉంటుంది. మరి ఇక్కడ బాండింగ్ ఒకసారి గమనించండి. కార్బన్ ఎలాంటి కాంపౌండ్ ని ఫామ్ చేస్తుంది? వెరీ ఇంపార్టెంట్. కార్బన్ ఫార్మ్స్ కోవలెంట్ బాండ్స్. కోవలెంట్ బాండ్ ని ఫామ్ చేసి covalent bonds due to forms covalent compound ని ఫామ్ చేస్తుంది. ఏదైతే కాంపౌండ్స్ లో కోవలెంట్ బాండ్స్ ఉంటాయో వాటిని కోవలెంట్ కాంపౌండ్స్ అని అంటాం. కోవలెంట్ కాంపౌండ్స్ అంటాం. దాని యొక్క నంబర్ ఆఫ్ బాండ్ ఫార్మేషన్స్, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఆ బాండింగ్ ఇన్వాల్వ్ అవుతున్నాయో దాన్ని కోవాలెన్సీ ఆఫ్ పర్టికులర్ ఎలిమెంట్ అని కూడా అంటాం. సో ఇప్పుడు ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కోవాలెన్సీ ఇదంతా అవసరం లేదు, ఎగ్జామినేషన్ లో అడగరు. బట్ ఇక్కడ గమనించండి, కార్బన్ ఎలాంటి కాంపౌండ్ ని ఫామ్ చేస్తుంది అంటే కోవలెంట్ కాంపౌండ్ ని ఫామ్ చేస్తుంది చెప్పచ్చు. వాట్ ఈస్ కోవలెంట్ బాండ్? వాట్ ఈస్ కోవలెంట్ బాండ్? కోవలెంట్ బాండ్ అంటే ఏమి? వాట్ ఈస్ కోవలెంట్ బాండ్? ది బాండ్ ఈస్ ఫార్మ్డ్ by sharing of electrons only. Sharing of electrons షేర్ చేయడం ద్వారా ఏర్పడేటువంటి బాండ్ ని కోవలెంట్ బాండ్ అని అంటాం. ఇంతకుముందు మన లెసన్ లో మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ లో అయానిక్ బాండ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో అయానిక్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది? ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ 2 డిసిమిలర్ ఎలిమెంట్స్. మెటల్ అండ్ నాన్ మెటల్ మధ్య మెటల్ ఎలిమెంట్ అనేది ఏం చేస్తుంది? 1 or more ఎలక్ట్రాన్స్ ని లూజ్ అయితే ఆ నాన్ మెటల్ అనేది ఇక్కడ లూజ్ అయినటువంటి ఎలక్ట్రాన్ ని అక్కడ గెయిన్ చేస్తుంది. దీన్ని మనం ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ బిట్వీన్ ద 2 atoms. డ్యూ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ ఆర్ ఫార్మ్. క్యాటయాన్స్, anions ఫామ్ అవుతాయి. ఏ స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ బిట్వీన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్, దట్ వాట్ వి కాల్ అయానిక్ బాండ్ అని అక్కడ చెప్పాం. సో మళ్ళీ దాని మీద వేరే వీడియో ఉంది, ఒకసారి గమనించండి. సో వాట్ ఈస్ కోవలెంట్ బాండ్? ఇక్కడ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫామ్ అవుతాయి ఇన్ బిట్వీన్ ద ఆటమ్స్. In between 2 or more atoms.
మోర్ యాటమ్స్. అలాంటి బాండింగ్ ని కోవలెంట్ బాండ్ అని అంటాము. సో ఇప్పుడు కార్బన్ ఎలాంటి బాండ్ ని ఫామ్ చేస్తుంది అంటే కోవలెంట్ బాండ్. ఇక్కడ ఇంకొక క్వశ్చన్, వై ఓన్లీ కోవలెంట్ బాండ్? వై ఓన్లీ కోవలెంట్ బాండ్ ని ఫామ్ చేస్తుంది? అసలు బాండింగ్ ఫామ్ అవ్వాల్సిన అవసరం ఏంటి? కార్బన్ ని ఎలిమెంటరీ ఫామ్ లోనే ఉండొచ్చు కదా, అది దాని యొక్క కాంపౌండ్ కండిషన్ లో ఫామ్ అయిపోయి దీస్ మీనింగ్ కాంపౌండ్స్ ని ఎలా ఫామ్ చేస్తుంది? అసలు ఎందుకు అంత అవసరం వచ్చింది అంటే ఎలిమెంటరీ ఫామ్ ఆఫ్ కార్బన్ ఈజ్ అన్స్టేబుల్ కండిషన్. అన్స్టేబుల్ అంటే ఏమి సార్? ఇది స్టేబుల్ గా ఉండదు. మరి స్టేబుల్ గా ఎవరు ఉంటారు? ఇనర్ట్ గ్యాసెస్ లైక్ నోబుల్ గ్యాసెస్ ఏమవుతాయి అంటే స్టేబుల్ గా ఉంటాయి. ఎలా ఉంటాయి? వాటి యొక్క ఎలిమెంటరీ ఫామ్ లో స్టేబుల్ గా ఉంటాయి. వీటిలాగానే కార్బన్ ఉండాలి అంటే ఉండలేదు. వై? బికాస్ ఈ నోబుల్ గ్యాసెస్ లో ఎక్సెప్ట్ హీలియం రిమైనింగ్ ఆల్ నోబుల్ గ్యాసెస్ హ్యావ్ 8 electrons ఇన్ ఇట్స్ అవుటర్ మోస్ట్ షెల్. అంటే వాటి యొక్క వ్యాలెన్సీ షెల్ లో 8 electrons ఉంటాయి ఎక్సెప్ట్ హీలియం లో 2 electrons ఉంటాయి కాబట్టి దీన్ని డూప్లెట్ కాన్ఫిగరేషన్ అన్నాం. ఇక్కడ రిమైనింగ్ ఆల్ నోబుల్ గ్యాసెస్ లో 8 electrons ఉంటాయి కాబట్టి వీటిని ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అంటాం. సో డ్యూ టు దట్ ఇట్ హ్యాస్ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎవరు? నోబుల్ గ్యాసెస్. ఇలా కార్బన్ ఎందుకు ఉండదు ఎలిమెంటరీ ఫామ్ లో స్టేబుల్ అంటే వీటి యొక్క అవుటర్ మోస్ట్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? అవుటర్ మోస్ట్ షెల్ ఎలక్ట్రాన్స్ లో ఓన్లీ 4 electrons ఉన్నాయి. ఈ 4 electrons వల్ల స్టెబిలిటీ రాదు. మరి ఇది స్టేబుల్ గా ఉండాలి పక్కన నోబుల్ గ్యాసెస్ లాగా అంటే ఏం చేయాలి అంటే ఈ 4 electrons ని 8 electrons గా కన్వర్ట్ చేయాలి అంటే ఇది బయట నుంచి 4 electrons ని గెయిన్ చేయాలి, లేదంటే తన దగ్గర ఉన్నటువంటి ఈ 4 electrons ని లూజ్ చేసుకోవాలి. ఒకవేళ ఈ 4 electrons ని లూజ్ చేసేయంటే కార్బన్ 2 electrons ని కలిగి ఉండి డూప్లెట్ కాన్ఫిగరేషన్ ని చూపిస్తుంది. కానీ ఇదే 4 electrons ని గెయిన్ చేసి కార్బన్ ద నియరెస్ట్ నోబుల్ గ్యాస్ నియాన్ 10 electrons కలిగినటువంటి నియాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ని చూపిస్తుంది. కానీ ఇక్కడ లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ద్వారా అయాన్స్ అనేవి ఫామ్ అవుతాయి. లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ద్వారా +4 ఛార్జ్, ఇఫ్ ఇట్ విల్ గెయిన్ -4 ఛార్జ్ అనేది కార్బన్ మీద ఫామ్ అవుతుంది. కానీ ఎప్పుడు కూడా కార్బన్ మీద ఈ ఛార్జెస్ ని మనం నోటీస్ చేసింది లేదు. అంటే కార్బన్ ఈ 4 electrons ని బయటకు పంపించడం కానీ 4 electrons ని గెయిన్ చేయడం కానీ జరగదు. అందువల్ల ఇది మరి ఎలా స్టేబుల్ గా ఉంటుంది సార్ అంటే ఓన్లీ ద వే ఆఫ్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దేని ద్వారా ఇది స్టేబుల్ గా ఉంటుంది అంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ద్వారా. వై ఓన్లీ కోవలెంట్ బాండ్ అంటే ఇక్కడ బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఓన్లీ వ్యాలెన్సీ 4 electrons ని అదర్ ఎలిమెంట్స్ తో షేర్ చేసుకొని 8 electrons ఇన్ దేర్ అవుటర్ మోస్ట్ షెల్ కలిగి ఉండి స్టెబిలిటీని పొందుతుంది. ఇలా ఇది స్టెబిలిటీ పొందుతూ n నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ ని ఫామ్ చేస్తుంది. సో దట్స్ వై కార్బన్ ని మనం ఎక్కడైనా సరే మన డైలీ లైఫ్ లో ప్రతి దగ్గర మనం గమనించవచ్చు, ప్రతి కాంపౌండ్ లో కార్బన్ అనేది ఉంటుంది. అంటే కార్బన్ అయానిక్ కాంపౌండ్స్ ని ఫామ్ చేయదు, ఓన్లీ ఇట్ విల్ ఫామ్ కోవలెంట్ బాండ్. రీజన్ ఏంటి అంటే ఒకవేళ గమనించండి ఇంకా నీట్ గా ఇక్కడ ఉండేటువంటి 4 electrons ఇది గన లూజ్ అయిపోయింది అంటే ఇట్ విల్ బికమ్ C+4. రావాలి అంటే ఈ 4 electrons ని లూజ్ అవ్వాలి అంటే ఇక్కడ కార్బన్ నుంచి ఒక ఎలక్ట్రాన్ ని మనం తీయాలి అంటే C+ electron. ఇక్కడ మనం ఎనర్జీని యూజ్ చేయాల్సి వస్తుంది. ఆ ఎనర్జీని అయనైజేషన్ ఎనర్జీ అంటాం. సరే, దీని నుంచి ఒక ఎలక్ట్రాన్ ని తీయడం విత్ ద హెల్ప్ ఆఫ్ అయనైజేషన్ ఎనర్జీ ద్వారా ఎంతో కొంత తీయచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఫామ్ అయినటువంటి C+ నుంచి ఇంకొక ఎలక్ట్రాన్ ని తీయాలి అంటే C+2 గా మార్చాలి అంటే ఇంకొక ఎలక్ట్రాన్ ని తీయాలి అంటే we want to apply IE2 ఎనర్జీ, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ. ఈ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అనేది ఎక్కువ ఎనర్జీని యూజ్ చేయాలి.
ఎందువల్ల అంటే ఇక్కడ న్యూక్లియర్ చార్జ్ పవర్ డ్యూ టు న్యూక్లియర్ చార్జ్ పవర్ అని డిస్కస్ చేయొచ్చు. 6 ప్రోటాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ 6 ప్రోటాన్స్ 6 ఎలక్ట్రాన్స్ ని హోల్డ్ చేసి న్యూట్రలిటీని మెయింటైన్ చేస్తుంది. ఏ ఒక్క ఎలక్ట్రాన్ పోయినా సరే ఏమవుతుంది అంటే ఈ యొక్క వ్యాలెన్సీ షెల్ అనేది న్యూక్లియస్ కి దగ్గరగా వచ్చేసి న్యూక్లియర్ చార్జ్ పవర్ అనేది ఎలక్ట్రాన్స్ మీద ఎక్కువగా ఉంటుంది. సో అలా 2 ఎలక్ట్రాన్స్ ని తీసిన C+2 నుంచి ఇంకొక ఎలక్ట్రాన్ ని తీయాలి అంటే వీ వాంట్ టు అప్లై మోర్ ఎనర్జీ. ఇంత ఎనర్జీని మనం అప్లై చేయలేము కాబట్టి 4 ఎలక్ట్రాన్స్ దీని నుంచి రిమూవ్ చేయలేము. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఏది పాసిబిలిటీ కాదు? C+4 కండిషన్ అనేది పాసిబిలిటీ కాదు. మరి దీనికి అంటే C+4 కండిషన్ అంటే కార్బన్ డూప్లెట్ కాన్ఫిగరేషన్ ని చూపించదు, అవన్నీ ఫామ్ చేయదు. మరి C-4 ఏమైనా చూపించగలదా అనేది ఒకసారి గమనించండి. C-4 ఇక్కడ ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ వ్యాలెన్సీ షెల్ లో 4 ఎలక్ట్రాన్స్ ని యాడ్ చేయాలి. సో 4 ఎలక్ట్రాన్స్ ఒకసారి మనం యాడ్ చేయలేం. 1 by 1 ఎలక్ట్రాన్ ని యాడ్ చేసినా ఇక్కడ గమనించండి, ఎలక్ట్రాన్ అవుటర్ మోస్ట్ షెల్ వచ్చి యాడ్ అయ్యేటప్పుడు అక్కడ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దాన్ని మనం ఎలక్ట్రాన్ అఫినిటీ అంటాం. ది ఎనర్జీ రిలీజ్డ్ వెన్ electron is added to neutral isolated gaseous atom, what we call electron affinity. ఇది exothermic reaction. సో ఫస్ట్ ఎలక్ట్రాన్ వచ్చి యాడ్ అయినా సెకండ్ ఎలక్ట్రాన్, థర్డ్ ఎలక్ట్రాన్, ఫోర్త్ ఎలక్ట్రాన్ వచ్చి యాడ్ అయ్యేటప్పుడు టోటల్ ఈ కార్బన్ దగ్గర 10 ఎలక్ట్రాన్స్ గా మారిపోతాయి. ఈ 10 ఎలక్ట్రాన్స్ ని హోల్డ్ చేసేటువంటి కెపాసిటీ ఈ 6 ప్రోటాన్స్ కి ఉండదు. ఈ 6 ప్రోటాన్స్ కి 10 ఎలక్ట్రాన్స్ ని హోల్డ్ చేసేటువంటి కెపాసిటీ ఉండదు కాబట్టి ఈ C-4 సిచ్యువేషన్ అనేది కూడా నాట్ పాసిబుల్. సో దట్స్ వై carbon cannot form C-4 and C+4 కండిషన్. సో ఇది అయాన్స్ గా ఫామ్ అవ్వడం అనేది జరగదు. మరి ఎలా ఫామ్ అవుతుంది సార్? కోవలెంట్ బాండ్ ద్వారా, కోవలెంట్ కాంపౌండ్ ని షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ద్వారానే మాత్రమే ఈ కోవలెంట్ బాండింగ్ ని ఫామ్ చేస్తుంది. క్లియరా చిల్డ్రన్? సో ఈ విధంగా కార్బన్ అనేది ఒక కోవలెంట్ కాంపౌండ్. ఇట్ ఈస్ నాట్ ఏ అయానిక్ కాంపౌండ్. అయాన్స్ అనేది ఇది ఫామ్ చేయలేదు. దీన్ని తీసుకెళ్లి ఈ కార్బన్ కాంపౌండ్స్ లైక్ నేను డైలీ లైఫ్ లో యూజ్ చేసేటువంటి ఒక కాంపౌండ్ ని చెప్తున్నా, షుగర్. ఈ షుగర్ ని తీసుకెళ్లి మనం వాటర్ లో వేసాము అంటే దాని యొక్క యాక్వస్ కండిషన్ లో ఈ షుగర్ అయాన్స్ ని ఇవ్వదు కాబట్టి ఇది బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఈ కోవలెంట్ కాంపౌండ్స్ అనేవి అన్ని కూడా బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. వీటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. క్లియరా చిల్డ్రన్? సో ఇట్ ఈస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కార్బన్ అటామిక్ నెంబర్ ఏంటి, ఏ ఎలిమెంట్, అండ్ అలానే దీంట్లో ఉండేటువంటి బాండింగ్ ఎలా ఉంటుంది అంతా కూడా డిస్కస్ చేసాం. ఈ క్లాస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.